బ్యాక్ పెయిన్ గురించి మీరు నమ్ముతున్న 3 అపోహల గురించి నేను ఈ వీడియోలో నిజాలు చెప్పబోతున్నాను. హాయ్, దిస్ ఈస్ సతీష్ కడారి, ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ ఫిజికల్ థెరపిస్ట్ ఫ్రమ్ ఆర్మూర్. మిత్ నెంబర్ 1, బ్యాక్ పెయిన్ అంటే డిస్క్ బల్జ్. నో, ఇట్స్ రాంగ్. బ్యాక్ పెయిన్ రావడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మజిల్ వీక్నెస్ అయి ఉండొచ్చు, స్ట్రెయిన్ అయి ఉండొచ్చు, పోస్చరల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. మిత్ నెంబర్ 2, బ్యాక్ పెయిన్ అనగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. నో, ఇది కూడా రాంగ్. యాక్చువల్లీ మోషన్ ఈజ్ లోషన్ టు యువర్ స్పైన్. మీరు మూమెంట్ చేయడం వల్లనే డిస్క్కు న్యూట్రిషన్ అందుతుంది, సో దట్ హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. మిత్ నెంబర్ 3, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకూడదు. నో, ఇది కూడా రాంగ్. యాక్చువల్లీ మూమెంట్ ఈజ్ మెడిసిన్ టు యువర్ స్పైన్. ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఈజీగా తగ్గించుకోవచ్చు, కాకపోతే ప్రాపర్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీ బ్యాక్ పెయిన్ని మెడిసిన్స్తో కవర్ చేయకుండా రూట్ కాజ్ని ఫిక్స్ చేయండి. సో ప్రాపర్ అసెస్మెంట్ అండ్ గైడెన్స్ కోసం, ట్రీట్మెంట్ కోసం మా హెల్త్ కేర్ ఫిజియో రిహాబ్ని కన్సల్ట్ చేయండి.